సముద్రం అడుగున సుమారు 20 నుండి 40 అడుగుల లోతులో ఒక మహానగరం ఉంది. వేల సంవత్సరాల క్రితం నిర్మించబడిన నగరం. దాని పేరే ద్వారక. ఇది కేవలం పురాణ కథ కాదు అని చెబుతున్నాయి కొన్ని నిజమైన ఆధారాలు. శాస్త్రవేత్తలు సముద్రంలో చేసిన పరిశోధనలు ఒక అద్భుతమైన నిజాన్ని బయటపెడుతున్నాయి. మహాభారతం ప్రకారం కృష్ణుడు తన ప్రజల రక్షణ కోసం సముద్ర తీరంలో ఒక అద్భుత నగరాన్ని నిర్మించాడు. అదే ద్వారక. ఈ నగరం ఎలా ఉందంటే స్వర్ణంతో మెరిసే రాజ్మహల్లు, విశాలమైన రహదారులు, అద్భుతమైన దేవాలయ నిర్మాణాలు. ద్వారక ఒక స్వర్గం లాంటి నగరంగా వర్ణించబడింది. కానీ సుమారు క్రీస్తుపూర్వం 1500 ప్రాంతంలో కృష్ణుడు భూమిని విడిచిన తర్వాత ఒక్క రాత్రిలోనే ఈ మహానగరం సముద్రంలో మునిగిపోయిందని పురాణాలు చెబుతున్నాయి. ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది. 1983 నుండి 19